నీకు విషయం తెలుసా దేవుని బిడ్డ, ఈ లోకంలో నువ్వు నేను ఎందుకున్నాం తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? ఈ లోకంలో ఆయన మనల్ని ఎందుకు ఉంచారో తెలుసా? ఆయన ఉద్దేశాలు ఏవో మన ద్వారా నెరవేర్చుకోవాలని దేవుని యొక్క ఆలోచన. ఒక క్రైస్తవుని యొక్క తపన, ఒక క్రైస్తవుని యొక్క ఆలోచన, ఒక క్రైస్తవుని యొక్క గమ్యం ఏంటంటే, ప్రభువా నా చిత్తం కాదు, నా ఉద్దేశాలు కాదు, నా జీవితం ద్వారా నీ చిత్తము నీ ఉద్దేశము నెరవేర్చబడాలి. కంప్లీట్ సబ్మిషన్ అనేది ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో దేవుడు తన ప్రణాళికలు నీ ద్వారా నెరవేర్చుకుంటూ ఉంటాడు. నేను చెబుతున్నాను దేవుని బిడ్డలారా, అది చాలా ఆశీర్వాదకరమైన జీవితం, చాలా ఉన్నతమైన జీవితం. నీ ఆలోచన చేత నన్ను నడిపించు. ఈ రోజున నీవు ఆలోచన కోసం కనిపెడుతున్నావా? ఏదో ఒక పని చేయబోతున్నావు, ఏదో ఒక పని స్టార్ట్ చేయాలని నీ జీవితంలో ఉంది, లేదా ఏదో రకమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావు. నీకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు, ఏ ఒక్కరూ కానరావడం లేదు. ఏం చేయాలి ఈ సమయంలో? ఏం చేస్తే బాగుంటుందంటే దేవుని దగ్గరికి రా, ఆయన పాదాల దగ్గరికి రా. ఆయన నీకు ఆలోచన చెప్పువాడు. లేఖనాల్లో చాలా మాటలు ఉన్నాయి, దేవుని ఆలోచన సదాకాలము నిలుస్తుంది అన్నాడు. 16వ కీర్తనలో మనం చదివితే, నాకు ఆలోచనకర్త అయిన దేవుణ్ణి నేను స్తుతిస్తానన్నాడు కీర్తనకారుడు. ఆయన ఏ కర్తట? ఆలోచనకర్త.